నెమలి దేవస్థానం స్థలదాత వారసులకు న్యాయం జరుగుతుందా? ఈ నెల 14వ తారీఖున నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కారణం, తిరువూరు నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన నెమలి వేణుగోపాల స్వామి దేవస్థాన స్థలదాతలకు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో న్యాయం జరుగుతుందా లేదా అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. గుడి నిర్మాణం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారిన స్థలదాతల వారసులకు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆలయ మర్యాదలు అందుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా వచ్చిన ఎండోమెంట్ అధికారి ఆలయ స్థలదాతల వారసుల పట్ల అనుసరిస్తున్న అనుచిత వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకవైపు జనసేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, ఇక్కడ నెమలిలో ఎండోమెంట్ అధికారి ఆలయ సాంప్రదాయాలను తొంగలో తొక్కి ఒంటెద్దు పోకడలతో వెళ్తూ స్థలదాతల వారసులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జనసేనాని కూడా సనాతన ధర్మం విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకొని తిరువూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నెమలి దేవస్థానం విషయంలో ఆలయ స్థలదాతల వారసులకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆహ్వాన పత్రిక అందించి వారికి ఇవ్వవలసిన ఆలయ మర్యాదలు ఇస్తారా, ఇవ్వరా అని తిరువూరు నియోజకవర్గం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దర్శనం ఫ్రీగా ఉండాలి, కావాలి, తర్వాత మా ఉద్యోగం కావాలి. అది అట్లా మా డిమాండ్స్ మాకు కావాల్సిన కోరికలు ఏంటంటే, ఈ మాకు అనుమతి మాకు నర్సయ్య గారు కొన్నాళ్ళు నడిచింది. తర్వాత రాను రాను మాకు ఈ అనుమతి లేక సరికల్లా
కనీసం తర్వాత ఈ అవకాశాలు లేక కలిసిపోయాక విడిపోయాక మాకు అవకాశం కావాలి. మాది అవకాశం మా తాతగారు స్వామివారి కళ్యాణం తరంలో మా ఇంటి నుంచి వెళ్ళి మా తాతగారి ఇంటి నుంచి వెళ్ళాయి. క్రమేంత రాను మా తాతనంతరం కనుమరుగిని. ఇప్పుడు ఏంటంటే మాకేంటంటే మా కళ్యాణ తరంలో తీసుకెళ్ళటం ఒకటి, కళ్యాణ పీఠ మీద కూర్చునే అవకాశం ఒకటి, శాశ్వత ధర్మకర్త ఒకటి, తర్వాత జాబ్ ఏదైనా అవకాశం బట్టి అది ఇళ్ళ స్థలం. మాది కూడా దేవస్థానం స్థలం మా స్థలం మాకు కేటాయించవలసింది కోరడం చేస్తున్నాం. మా దాంట్లో ఎక్కించుకున్న దేవస్థానం ఎక్కించుకున్నాయి మా ఇళ్ళ స్థలం కూడా మాది విడగొట్టడం కోరుతున్నాం. అంతే.